తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన ఫిస్ వెంకట్ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. కిడ్నీ మార్పిడి చేస్తే నాన్న బతికేవారని, అతని కూతురైతే భావోద్వేగానికి లోనైంది. అలాగే హీరో రామ్ చరణ్ లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారన్న అసత్య ప్రచారం వల్ల తమ కుటుంబానికి ఎవ్వరూ సాయం చేయలేదని వాపోయింది. నాన్న మరణించాక తమను పరామర్శించడానికి గబ్బర్ సింగ్ టీం తప్ప సినీ ఇండస్ట్రీ నుంచి ఎవ్వరు కూడా రాలేదని పేర్కొంది. ఇకపోతే వెంకట్ కూతురు ఇంకా ఏమందంటే, నాన్నను మొన్నటి వరకు కిడ్నీ సమస్య ఉందని మాత్రమే వదిలి చెప్పారు. నిన్న అన్ని టెస్టులు చేస్తే కాలేయం కూడా పాడైపోయిందని, ఇన్ఫెక్షన్ పెరుగుతుందని చెప్పారు. బతకడం కష్టమన్నారు. నిన్న సాయంత్రం 6 వరకు కూడా నాన్న బాగానే ఉన్నారు. అయితే 80% కోమాలో ఉన్నారని డాక్టర్ చెప్పారు. రాత్రి సడన్గా బీపీ పడిపోయింది. శ్వాస తీసుకోవడంతో కూడా ఇబ్బంది ఎదురైంది. రాత్రి 9 గంటల 25 నిమిషాలకైతే నాన్న చనిపోయారు. నాన్న ఆసుపత్రిలో చేర్పించినప్పుడు ఎవ్వరు కూడా ఆర్థిక సాయం చేశారంటే ఆయన ఖచ్చితంగా బతికేవాడు. డబ్బు లేకపోవడం వల్లే నాన్న కోల్పోయాం. ఇండస్ట్రీ నుంచి హీరో విశ్వక్సేన్ అలాగే జెట్టి ఫేమ్ కృష్ణ యానమనేని సాయం చేశారు. ఇకపోతే హీరో రామ్ చరణ్కి చెందిన క్లింక్రా ఫౌండేషన్ నుంచి 25,000 సాయం అందింది. అయితే రామ్ చరణ్ మా నాన్నను మంచి ఆసుపత్రిలో చేర్పించారు. అంతేకాకుండా ఆర్థిక సాయం చేశారంటూ పుకార్లు లేపారు. దీనివల్ల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా విరాళంగా రాలేదు. నాన్న అంత సీరియస్గా ఉంటే గబ్బర్ సింగ్ టీం తప్ప ఇంకెవ్వరు కూడా చూడడానికి రాలేదు. డబ్బులు కూడా సాయం చేస్తుంటే నాన్న ఖచ్చితంగా బతికుండేవారు అని చెప్పుకొచ్చారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.